మోహన్ బాబు వెసెస్ మనోజ్ ఇష్యూ కాస్త ఇప్పుడు మోహన్ బాబు వెసెస్ మీడియాగా మారిపోయిన పరిస్థితి సార్. మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం మీద ఆయన మీద కేసు కూడా ఒకటి నమోదైంది. సో దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమాల్లోనే నటన, నిజ జీవితంలో కాదు, మీడియా ప్రతినిధిపై దాడి చేయాలి అనుకోలేదు అంటూ ఆయన ఒక ఆడియో రిలీజ్ చేశారు సార్. ఒకసారి ఆడియో ప్లే చేయండి. వాళ్ళకు నేను చెప్పినా వినకుండా ముందు నమస్కారం పెట్టారు. అయినా అతను నేను కొట్టామని చెప్తున్నారు తప్ప మైక్ తీసుకెళ్ళి నోట్లో పెట్టాము, నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి. అతను నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది గట్టి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. లేకపోతే నా జీవితం గుడ్డిదయ్యేది. అతనికి తలగాదు చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది అన్నారు. దానికి హృదయపూర్వకంగా బాధపడుతున్నా. అతను నాకు తమ్ముడే, ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఐ లవ్ దెమ్, ఐ లైక్ దెమ్. అటువంటిది ఈరోజుకి బాధపడుతున్నా నేను. అయ్యో, అతని భార్య ఎంత బాధపడుతుందో, అతని పిల్లలు ఎంత బాధపడుతున్నారు అని నేను ఆలోచిస్తున్నా. మరి నేనెంత ఆవేదనకు గురి హాస్పిటల్లో అయ్యాను. నటించింది సినిమాలో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదు. నాకున్నది ఒకటి ధైర్యం, సాహసం, నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతకాలన్నది నా ఆలోచన. ఎందుకు కొట్టాలి? గేటు బయటుండి నేనేమైనా అసభ్యకరంగా వాళ్ళని కొట్టుంటే డెఫినెట్గా నా మీద 50 కేసులు కాదు 100 కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయొచ్చు. లేకపోతే నేనే పోలీస్ స్టేషన్ పోయి, అయ్యా ఆవేశంలో నా ఇంటి బయట ఉన్న వాళ్ళని కొట్టాను, నాది తప్పే అని పోలీస్ స్టేషన్కి ధైర్యంగా పెడతాను. కానీ ఇంటి లోపలికి వచ్చి నా ఏకాగ్రతను, నా మనశ్శాంతిని భగ్నం చేశాడు. ఆల్రెడీ నా బిడ్డ చేస్తున్నాడు, అయినా నీ కన్నబిడ్డ, ఎప్పటికీ నీ కన్నబిడ్డే. ఏదో ఒక రోజున న్యాయం జరుగుతుంది, మేము కూర్చొని మాట్లాడుకుంటాం. దీనికి మధ్యవర్తులు అక్కర్లే. కుటుంబ సమస్యలకు బయట వాళ్ళని పిలిపించి ఇలా చేయండి, మీరు ఇలా మాట్లాడండి అని చెప్పక్కర్లే. కట్టు బట్టలతో మద్రాసుకు వెళ్ళేవాడిని. ఆల్రెడీ మీకు చెప్పాను, పైసా లేకుండా కట్టుబట్టలతో, చెప్పులు సగం కింద అరిగిపోయి అలా వెళ్ళేవాడిని. మా తల్లిదండ్రులు అద్భుతమైన జన్మను ప్రసాదించారు. రైట్, మోహన్ బాబు చెప్పిన దాని ప్రకారం ఆయన కొట్టేసి ఇప్పుడు సారీ చెప్తూ ఉన్నారు సార్. అండ్ హృదయపూర్వకంగా బాధపడుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకో లాజిక్ ఏదో చెప్తూ ఉన్నారు, ఆయన ప్రెమిసెస్లో జరిగింది కాబట్టి ఆయన తప్పు లేదు, అదే గేటు బయట జరిగి ఉంటే తప్పు అయ్యేదేమో అని ఏదో లాజిక్ చెప్పారు. అంటే మన ఇప్పుడు ఒకటి కొట్టాడన్నది ఆయన అంగీకరిస్తున్నాడు, ఎందుకంటే దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ కనబడుతుంది కనుక. అది ఆల్రెడీ కేసు అయింది కనుక కారణాలు ఏదైనా, రీజన్స్ ఏవైనా ఉంటాయండి. అన్లెస్ ఆత్మరక్షణార్థం జరిగితే తప్ప కాస్తంత రిలీఫ్ ఉంటే ఉండదేమో. నేనేం లా ఎక్స్పర్ట్ కాదు, బట్ కొట్టడం నేరం అవుతుందని మోహన్ బాబు కూడా తెలుసు, అందుకే ఆయన అంగీకరిస్తున్నాడు. ఫస్ట్ ఈజ్ కన్ఫెసింగ్ ఇట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, నా ఇంట్లోకి వచ్చాను, మరి అది మనకు తెలియదు. ఒకవేళ నిజంగానే అనుమతి లేకుండా వచ్చారా, గేట్ లోపలే జరిగింది, గేట్ లోపల జరిగిందంటే మరి ఇంట్లోకి ఎట్లా వచ్చారు? ఇంట్లోకి ఎత్తే రాకూడదు. ఇల్లీగల్ ట్రెస్పాసింగ్ యాక్ట్ అని చట్టం కూడా ఉంటుంది. అంటే నీ అనుమతి లేకుండా నువ్వు ఎంత సెలబ్రిటీ అయినా, న్యూస్ అయినా, ఏదైనా ఇల్లు కదా. ఒక సెలబ్రిటీ అయినా, పబ్లిక్ పర్సనాలిటీ అయినా, అన్లెస్ సమ్ క్రైమ్ ఈజ్ హ్యాపెనింగ్, అక్కడ ఏదన్నా నేరం జరుగుతోంది, అసాంఘిక కార్యకలాపం జరుగుతోంది అంటే ఎవరైనా వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి కవర్ చేయొచ్చు. మీడియా హ్యాస్ ఎ రైట్ టు ఎక్స్పోజ్ ఇట్. ఎందుకంటే అది క్రైమ్ కనుక, అది చట్టవిరుద్ధం కనుక, అది అసాంఘికం కనుక. ఒక కుటుంబంలో తగాదా జరుగుతున్నప్పుడు అది ఎవరికి ఎంత ఆసక్తి ఉన్నా వాళ్ళ అనుమతి లేకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు. మనకు తెలియదు మరి ఇది ఇప్పుడు ఫామ్ హౌస్ సార్, అది చాలా లోపలికి ఇల్లు ఉంటుంది. ఏదన్నా ఫామ్ హౌస్ అయినా ఇల్లే కదా, ఫామ్ హౌస్ గేట్ దాటుకుని జస్ట్ ఒక 50 మీటర్స్ ముందు ఏదన్నా కానీ గేట్ లోపలికి వెళ్ళే అధికారం అయితే ఎవరికి ఉండదు. అది ఫామ్ హౌస్ కానీ, అది నార్మల్ హౌస్ కానీ.
బట్ ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ అది నీ ప్రిమిసెస్ కాదు, ప్రైవేట్ ప్రిమిసెస్లోకి ఎంటర్ అవుతున్నావు. అంటే మోహన్ బాబు అన్న దాంట్లో నేను బయటకు వచ్చి రాలేదు, వాళ్ళు లోపలికి వచ్చారంటారు. కానీ మనకు ఒకటే వర్షన్, మీడియా వర్షన్ తెలియదు. మరి ఎవరైనా పిలిచారా, వాళ్ళని ఇన్వైట్ చేశారా? జనరల్గా సెక్యూరిటీ కూడా ఉంటుంది కదా సెలబ్రిటీల ఇళ్లకు. మరి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆపలేదా లోపలికి వస్తుంటే? ఈ సమాచారం మనకు తెలియకుండా మనకు కామెంట్ చేయలేము. ఒకవేళ కనుక మీడియా అనుమతి లేకున్నా, ఎవరు ఆహ్వానించకపోయినా ఇంటి లోపలికి వచ్చారనుకోండి, అది కూడా తప్పవుతుంది. మరి మోహన్ బాబు దానిపైన ఇల్లీగల్ ట్రెస్పాసింగ్ యాక్ట్ కింద కేసు పెట్టచ్చు. అనుమతి లేకుండా నా ఇంట్లోకి బలప్రయోగంతో ప్రవేశించారు అని. ఏ ప్రయోగంతో కూడా అది ఇంటిలోకి ఎవరు అనుమతి లేకుండా ఎంటర్ కాకూడదు అది. సో ఇట్స్ ఆల్సో ఏ సెక్యూరిటీ ఛాలెంజ్. అందులో సెలబ్రిటీ అయినప్పుడు సెక్యూరిటీ ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఎవరైనా ఎవరు మీడియా బస్సులో వచ్చి దాడులు కూడా చేయొచ్చు కదా. సో అందువల్ల ఫండమెంటల్గా ఆ అనుమతి లేకుండా ఇంకోరి ప్రైవేట్ ప్రిమిసెస్లోకి వెళ్ళే అవకాశం లేదు, అన్లెస్ దెర్ ఇస్ సంథింగ్ ఇల్లీగల్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఎవడో ఆడ మత్తు పదార్థాలు స్టాక్ పెట్టుకుంటాడు, నాకు అనుమతి లేదు కనుక నేను పోకూడదని కలవదు కదా. టీవీ కెమెరాలు వెళ్తాయి, తప్పనిసరిగా వెళ్తాయి, ఎందుకంటే అది చట్టవిరుద్ధమైన కార్యకలాపం. మోహన్ బాబు ఇంట్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ఏం జరగడం లేదు కదా. అది తండ్రి కొడుకుల మధ్య పంచాయతీ. ఆ పంచాయతీలో కొద్దిగా గరం ఎక్కువ కావచ్చు, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు. బట్ ఏదున్నా యూ నో రైట్ టు ఎంటర్ ఇన్ టు హిస్ ప్రిమిసెస్, ఎంక్రోచ్ అపాన్ సంబడీస్ ప్రాపర్టీ కదా. అది తెలియదు మనకు ఏం జరిగిందో. మరి నిజంగానే మీడియాకు అనుమతి లేదా, మీడియాను ఎవరు పిలవలేదా, మరి వీళ్ళ ఇంట్లో ఘర్షణ జరుగుతున్న సంగతి మీడియాకి ఎట్లా తెలిసింది? మీడియాకి ఎవరెవరు ఒప్పందించకుండా తెలియదు కదా. 4 రోజులుగా జరుగుతోంది కదా సార్. జరిగిన మోహన్ బాబు ఇంటికాన అవుట్ పోస్ట్ లాగా మీడియా వాళ్ళందరూ కెమెరాలు పట్టుకుని అయితే ఉండరు కదా. అందుకని ఇవన్నీ క్వశ్చన్స్. ఇప్పుడు మన పోలీసులు ఉన్నారు సార్, మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. మరి పోలీసులు లోపలికి ఎట్లా రానిచ్చారు? మీడియాను అనుమతి లేకుండా రానివ్వకూడదు కదా. సాధారణంగా అనుమతి లేకుండా ఎవరింట్లోకి, నువ్వు మా ఇంట్లోకి ఎట్లా వస్తావు మీరు అనుమతి లేకుండా? ఇప్పుడు మీరు కెమెరా పట్టుకొని మా ఇంట్లోకి రాగలుగుతారా? తప్పు కదా అది. సో మనకు తెలియదు. అందుకే ఏమైందండి అది. నిజంగానే మరి అనుమతించిన తర్వాత మీడియా సహజంగా ఆ పని చేస్తుంది. ఇది మైక్ పెడుతూనే ఉంటుంది, మీద పడుతూనే ఉంటారు, పెట్టండి, చెప్పండి అని. సో అందువల్ల అది జనరల్గా మీడియాకు ఉండేటువంటి సహజ క్యూరియాసిటీ. ఆ న్యూస్ కొరకు మరి మోహన్ బాబు ఇంట్లో జరుగుతుందని మోహన్ బాబు ఏం చెప్తాడని. సో అందువల్ల ఆ స్కఫిల్లోనే జరిగిందా అంటే, ఇప్పుడు మోహన్ బాబు చెప్తున్నట్లు నాకు కంటికే తగలేది, కింద తగిలింది, నా నోట్లో మైక్ పెడతాను బై ఫోర్స్ పెట్టే ప్రయత్నం చేశారు, ఆ ప్రాసెస్లో నేను కొట్టాను అంటున్నాడు. అందువల్ల వీ డు నాట్ నో వాట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ దేర్. సో ఒక వ్యక్తి నేను మాట్లాడను మీడియా అన్న తర్వాత బై ఫోర్స్ మీడియా వాళ్ళు కూడా ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటారు. చేయడం కరెక్టా అంటే కరెక్ట్ కాకపోవచ్చు. ఆయన అవకాశం ఇస్తే మాట్లాడదలుచుకుంటే. కానీ అది హ్యూమన్ నేచర్. ఎందుకంటే న్యూస్ యొక్క క్యారెక్టర్ నాకు అనుభవం చెప్తాను. సో ఎల్లా హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఇంకా చీఫ్ మినిస్టర్ అనౌన్స్ కాలే, కాంగ్రెస్ హైకమాండ్ అనౌన్స్ చేస్తే ఒక 1 డే ఖాళీగా ఉన్నారు. చాలామంది కొత్త ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యారు. అందువల్ల నన్ను అడిగారు, సార్ మీరు ఒక అసెంబ్లీ ప్రొసీజర్స్ పైన ఒక క్లాస్ చెప్పాలి సార్. ఎమ్మెల్యేలు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు కూడా ఉన్నా, అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది. దానికేముంది వస్తానని చెప్పి నేను వెళ్ళి వాళ్ళకు మొత్తం ప్రొసీజర్స్ గంట సేపు కౌలన్ షెక్దర్ అని, పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్, సుభాష్ కాశ్యప్, ఈ పుస్తకాలన్నీ పట్టుకపోయి అసలు ఒక్కొక్క కాల్ అటెన్షన్ మోషన్ అంటే ఏంటి, అడ్జర్న్మెంట్ మోషన్ అంటే ఏంటిది, ఇలా షార్ట్ డిస్కషన్ అంటే ఏంటిది, ఎఫెక్టివ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. పోయాను. పోతే నా కారు చూసి అక్కడ ఎల్లా హోటల్ వైపు కన్నా చాలా ముందు ఒక 1/2 కిలోమీటర్ ముందే ఆపారు పోలీసు అందరినీ. కారు అటు వైపు తిరగడంతోనే పొరపాటున ఆ విండో తీసి అడుగుతున్నా పోలీసు వాళ్ళను, ఈ రూటు ఎటువైపు అని. ఈ లోపల కారు కదులుతుంటుంది, విండోలోకి వెళ్ళి టీవీ మైక్లు లోపలికి వచ్చేసినాయి. నేను లోపలికి వచ్చి సార్ ఏంటి నేనేదయ్యా నాకు ఇవ్వండి, నేను క్లాస్ చెప్పడానికి వెళ్తున్నా అంటే. ఇక మరి కాదని అనగలుగుతున్నది పొలిటికల్ యాక్టివిటీ అట్లుంది, చాలా హీట్ ఆఫ్ ద పొలిటికల్ యాక్టివిటీ. చీఫ్ మినిస్టర్ ఇంక అనౌన్స్ కాలేదు, అనౌన్స్ ఎనీ మూమెంట్ అవుతుంది అంటున్నారు. నాగేశ్వర అంటాడు అక్కడికి ఎందుకు వచ్చాడు, వాళ్ళు కూడా తెలుస్తుంది క్లాస్ చెప్పడానికి వచ్చాను. దాంట్లో ఏం న్యూస్ లేదు, క్లాస్ చెప్పడానికి న్యూస్ ఏముంటుంది, నేనేమన్నా సీఎం డిసైడ్ చేస్తాను పోతలేం కదా. అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్పినా అంటే, మీడియాకు ఉండే సహజ క్యూరియాసిటీ అలాంటిది. సో మీద పడుతూనే ఉంటారు. సో ఆ ప్రాసెస్లో మరి ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ ఏదైనా
దేర్ షుడ్ బి సమ్ హ్యాపీ ఎండ్ టు ఇట్. మోహన్ బాబు మీడియాకు కావాల్సిన వ్యక్తి, మోహన్ బాబుకు మీడియాకు కావాల్సిన వ్యక్తి. సో ఏదన్నా ఆయన రిగ్రెట్ వ్యక్తం చేశారు. సో అది కన్సర్న్ పర్సన్ ఎవరైతే బాధితురో ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇంటెన్షన్ కావాలని మీడియా మీద పగైతే ఉంటుంది కదా. మనోజ్ను ఉద్దేశించి ఇంతకుముందు రిలీజ్ చేసిన ఆడియోలో ఆయన క్లియర్గా చెప్పారు సార్, జర్నలిస్టులు ఏదేదో రాస్తూ ఉన్నారు, వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ పెంచుకోవాలనే ఒక ఉత్సాహం ఉంటుంది కదా అని చెప్పి చిలవలు పలవలు చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఈ సీన్లో ఏం జరిగిందంటే సార్, ఆయన మీడియా వాళ్ళకి అక్కడ ఉన్న పోలీసులకి అందరికీ నమస్కారం చేస్తూ బయటకు వచ్చారు సార్. వెంటనే ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించిన ఒక జర్నలిస్టు ఏదో అన్నారు, ఒకసారి అదే జరిగింది ఏంటంటే సార్, ఈ ఘటన మీద ఏం చెప్తారు సార్ అంటే, ఏంటి నీకు చెప్పేది అని చెప్పి ఆ లోగో లాక్కుని ఆ రిపోర్టర్ని తల మీద కొట్టారు. అంటే మనకున్న విజువల్స్ ప్రకారం అది నిజమే. కొట్టాడన్నది మోహన్ బాబు ఒప్పుకుంటున్నాను, దాంట్లో ఏం ఇంకా ప్రూఫ్ అవసరం లేదు కదా. నేను కొట్టాడు, అంతకుముందు నాకు అదే అందుకే అనేది ఆడ సీక్వెన్స్ ఈవెంట్స్ మనకు అర్థం కావాలి. లోపలికి ఎలా వచ్చారు, అనుమతి ఉండి వచ్చారా, అనుమతి లేకుండా వచ్చారా. అనుమతి లేకుండా వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటే అనుమతి ఉండి ఒక రకంగా, అనుమతి ఉన్నా కూడా ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు, ఇప్పుడు మోహన్ బాబు వర్షన్ ప్రకారం బలవంతాన్ని నాకు మీదికి వచ్చారు, మైక్ పట్టుకొని నోట్లోకి పెట్టి నా కన్నుకే తాకేది ఉండే, లక్కీలు తాకలేదంట. అది నిజమా? ఇవన్నీ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ అండి, మనకు తెలియదు. అక్కడ మనం లేం కదా, మనం ఉండే చూసే విజువల్ ఒక పార్ట్ ఆఫ్ ది విజువల్. తర్వాత డెఫినెట్గా ఆయన నీకు ఏంటి చెప్పేదని కొట్టాడు అని అంటే చాలా క్లియర్గా మోహన్ బాబు ఏమో ఆ పర్టికులర్ సమయంలో మీడియాకు ఏమీ చెప్పదలుచుకోలేదు, మీడియా ఏమో ఆయనతో చెప్పించదలుచుకుంది. అది క్లియర్గా కనబడుతుంది ఘర్షణ. సో చెప్పదలుచుకొని మోహన్ బాబు, చెప్పించదలుచుకున్న టీవీ ఛానల్ మధ్య ఘర్షణ ఇది. అందువల్ల చెప్పదలుచుకున్నప్పుడు మరి మీడియా ఎక్కడి దాకా వెళ్ళచ్చు, బై ఫోర్స్ అయినా చెప్పించవచ్చా? సో ఇవన్నీ క్వశ్చన్స్, దీస్ ఆర్ ఆల్ ఎథికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. లీగల్ క్వశ్చన్ ఒకటే, అందులో క్రైమ్ అనేది లీగల్ క్వశ్చన్, అటాక్ అనేది ఏ రకంగా చూసినా చట్టం అంగీకరించదు కారణాలు ఏదైనా. బట్ అందుకే అందులో మరి ఇంట్లో లోపలికి ఎలా వచ్చారు, అనుమతి లేకుండా వచ్చారా అనేది ఒక క్వశ్చన్. అనుమతి లేకుండా వచ్చినప్పుడు మరి కంప్లైంట్ చేయలేదా? ఇప్పుడు మరి వాళ్ళు కొట్టినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఇల్లీగల్ ట్రెస్పాసింగ్ యాక్ట్ కింద వీళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారా తెలియదు మనకి ఇవన్నీ. సో అందువల్ల మోహన్ బాబు వివరణ కూడా అందులో వివరణలో కూడా తెలియదు. మరి అనుమతి లేకుండా మా ఇంటిలోకి వచ్చారు, ఇది నా భద్రతకు కూడా ప్రమాదం, అనుమతి లేకుండా ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఎలా ఇంట్లోకి వస్తారు? ఆయన కేసు పెట్టలేదు సార్. ఈ వీడియో చూస్తే ఆయనకి ఏమైనా ఐడియా రావచ్చు అంటే ఐడియా ఎట్లా వస్తుంది, నీకు అనుమతి ఉందా లేదా అనేది తెలుస్తుంది. అంటే ఇష్టం వచ్చినట్టు ఎట్లా కేసు పెడతాడు? ఇప్పుడు మీడియా అనేది ఇల్లీగల్ ట్రెస్పాసింగ్ యాక్ట్ అనేది నేను చెప్తాను, అది మేము తెలుస్తాను కూడా పొరపాటు, అదే నా దేశం అందరికీ తెలిసిన చట్టమే కదా. సో అందువల్ల మీకు సింపుల్ కదా, మీకు నిన్నగాక మన అరకపోడు గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి గొడవలో అదే కదా క్వశ్చన్, మా ఇంటి లోపలికి ఎలా వస్తానని అనలేదా? ఇది అందరికీ తెలిసిన చట్టమే, మనకు తెలియదు. ఫండమెంటల్ పాయింట్, మీడియాను వాళ్ళే ఇన్వైట్ చేసి ఉండాలా? ఇప్పుడు అన్లెస్ ఇప్పుడు ఆ ఛానల్కి సంబంధించిన ఆ ఛానల్కి సంబంధించిన ప్రతినిధి కూడా మనకు వర్షన్ చెప్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఓన్లీ వన్ సైడ్ మోహన్ బాబు ఆడియో చూస్తున్నాం, వీడియోలు చూస్తున్నాం మనం. ది అదర్ సైడ్ వీ డోంట్ నో. అంటే ఫేర్ రిపోర్టింగ్లో బేసిక్ ప్రిన్సిపల్ జరిగింది ఏంటంటే బోత్ సైడ్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి మనకు. అందువల్ల ఏం జరిగిందో తెలియదు. ఏది జరిగినా కొట్టడం తప్పే, అందులో అయితే ఇఫ్స్ అండ్ బట్స్ లేవు, షరతులు వర్తిస్తాయి అనేది కరెక్ట్ కాదు. మీడియా పట్ల అంత అసహనం ప్రదర్శించిన అవసరం లేదు. ఆయన మోహన్ బాబు కూడా దానికి రిగ్రెట్ వ్యక్తం చేస్తున్నాడు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, ఈ అసహనానికి మూలం ఏమైనా ఉందా? అసహనానికి మూలం తన ఇంటిలోకి తన అనుమతి లేకుండా వచ్చారా, తాను పిలిస్తే వచ్చారా? రెండు, అనుమతి లేకుండా పిలిస్తే వచ్చినా కూడా తాను మాట్లాడదలుచుకున్నప్పుడు కూడా తనతో బలవంతంగా మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఆ స్కఫుల్ జరిగిందా? ఇది రెండో క్వశ్చన్. బలవంతంగా ఏం లేదు సార్, ఆయన ఏం చెప్తారు అన్న వెంటనే షార్ట్ టెంపర్. నాకు తెలిసి మోహన్ బాబు ముందు సెకండ్ వరకు నేను దాడి చేయబోతూ ఉన్నాను, వాళ్ళ మీద కొట్టబోతూ ఉన్నాను అని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యి అయితే రాలేదు. ఎవరు రారు, ఎందుకు వస్తారు? ఇప్పుడు మీడియా ఒక టీవీ ఛానల్ కొట్టడానికి ఎవరికి అవసరం ఉంటుంది? అదే అన్న, మోహన్ బాబుకు మీడియా అవసరం కదా, మీడియాకు మోహన్ బాబు అవసరం. అదేమి మరి వాడు ఆయన మీద అటాక్ చేస్తానికి ఈయనకైనా ఏమన్నా ప్లాట్లో పంచాయతీ ఉందా, ల్యాండ్ గ్రాబింగ్ పంచాయతీ ఉందా?
ఆ క్షణంలో ఆవేశం, బట్ నాకు ఆవేశం ఉంది, చట్టం నాకు వర్తించదు అంటారు కదా. ఇప్పుడు మోహన్ బాబు ఆవేశపరుడు, మోహన్ బాబు కోపం ఎక్కువ, అవన్నీ జస్టిఫికేషన్ కాదు. రా ముందు నాకు ఆవేశం ఎక్కువ, నేను కొడతా అంటే ఎట్లా వెళ్తుంది? నాకు ఆవేశం ఎక్కువ, నా దగ్గర రావద్దు. నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాల్సింది, ఇంకో మార్గం లేదు. వాళ్ళు ఆవేశపడడానికి రీజన్స్ ఏమైనా ఉండవచ్చు. ఆ రీజన్స్ అన్నీ అవి ఎథికల్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని లీగల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మాట్లాడదలుచుకోకపోయినా మాట్లాడించడం బలవంతంగా అది లీగల్ క్వశ్చన్ కాదు, అది ఎథికల్ క్వశ్చన్. ఇప్పుడు దానిపైన నువ్వు కేసు పెట్టరాదు కదా. నేను మాట్లాడదలుచుకోలేదు, అయినా నాతో బలవంతంగా మాట్లాడదలుచుకున్నాను, కేసు పెడితే నిలబడదు. దట్ ఇస్ మోర్ అన్ ఎథికల్ క్వశ్చన్. జర్నలిజంలో అనేక సందర్భాల్లో కొంత ఒత్తిడి చేస్తే మాట్లాడుతుంటారు, అంతకుముందు మాట్లాడరు స్వచ్ఛందంగా, కానీ ఒత్తిడి చేస్తే మాట్లాడతారు. అందువల్ల ఇట్స్ ఎ ప్రొఫెషనల్ క్యూరియాసిటీ ఉంటుంది కదా మీడియాకి. అందువల్ల లెట్ us నాట్ ఎంటర్ ఇంటూ డీటెయిల్స్. అక్కడ ఏమీ తెలియకుండా మనం ఇక్కడ నుండి కామెంట్ చేయలేము. ఏం జరిగినా కొట్టడం తప్పు, కొట్టాను, ఆ తప్పు జరిగింది, దానికి విచారం వ్యక్తం చేస్తున్నాను కూడా మోహన్ బాబు అంటున్నాడు. లెట్ us see what will happen. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని ఆ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి సార్. 3 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు, అలాగే కీలకమైన సామినేని, బాలినేని, కిలారు రోసయ్య, ఆళ్ల నాని లాంటి నాయకులు ఇప్పటికే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రీసెంట్గా గ్రంథి శ్రీనివాస్, గాజువాకలో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడించిన గ్రంథి శ్రీనివాస్, అలాగే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, వీళ్ళిద్దరూ కూడా పార్టీకి రిజైన్ చేశారు సార్. రిజైన్ చేసే క్రమంలో జగన్ మీద చాలా ఆరోపణలు కూడా వీళ్ళిద్దరూ చేశారు సార్. వాలంటీర్ల విషయంలో తప్పు చేశారు, వాలంటీర్ల వ్యవస్థే వైసీపీ పతనానికి కారణమైందని ఒకరు కామెంట్ చేస్తే, అసలు జగన్లో నాయకత్వ లక్షణాలు లేవు, ఈ 6 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తూ ఉన్నారు, కాస్త టైం ఇవ్వచ్చు కదా అని చెప్పి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసే క్రమంలో మాట్లాడిన మాటలు. ఏం సార్, వైసీపీకి షాకుల మీద షాకులు అనొచ్చా సార్? ఇది షాకేనా? ఇది అంటే ఏ నాయకుడి పైన షాకే కదా. అట్లా మీకు ఏ రాజకీయాలు ఇదేమో ఆశ్చర్యం కాదు. ఎవరు ఓడిపోయినప్పుడు వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఇది ప్రతి పార్టీ అనుభవం, ప్రతి నాయకుల అనుభవం. ఇది జగన్కే ఫస్ట్ టైం కాదు, వైఎస్ఆర్ గారు ఫస్ట్ టైం కాదు. ఇక్కడ కేసీఆర్ను వదిలి వెళ్ళలేదా నాయకులు? వెళ్తలేరా? 10 మంది. ఎక్కడైనా మీకు కామన్ అది పాలిటిక్స్. చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు టీడీపీ నుంచి వెళ్ళలేదు ఎవరు. సో పవన్ కళ్యాణ్ గెలవనప్పుడు పవన్ కళ్యాణ్ పనికిరాడు రాజకీయాలకు, ఏదైనా నాయకుడే కాదని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళలేదా? సో ఎంతమంది వెళ్ళలేదు? ఇది కామన్ అండి రాజకీయాల్లో. ఇదేమి ఒక్క వ్యక్తికి ఒక్క పార్టీకి ఉండే పరిణామం కాదు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ చెప్తున్నాడు 5 నెలలు 5 నెలలనే అనాలా? ఓకే, ఏడాది ఆగమని చెప్పండి. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ ఏడాది ఆగి విమర్శిస్తారా కూటమి ప్రభుత్వాన్ని? నాకు నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది పాయింట్ కదా. ఇప్పుడు జగన్ తొందరపడ్డాడు, మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఒక 1 year ఆగి అప్పటి నుంచి విమర్శించడం మొదలు. అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్ ఏం మాట్లాడారు విందాం సార్. అవంతి శ్రీనివాస్ బయట ప్లేస్. జగన్మోహన్ రెడ్డి గారికి నా వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలకి దానికి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆవేదన చేసి ఒక కాపీని ఎన్నిసార్లు రాసి గారు, మార్కెట్ చేస్తూ అమ్మనాథ్ గారు, అలాగే సెంట్రల్ ఆఫీస్ రైట్. అంటే మీడియాతో చిట్ చాట్లో మాట్లాడింది ఆయన రాజీనామా లేఖను ఇస్తూ, రాజీనామా లేఖను చదువుతూ చెప్పిన బయట సార్. ఇది ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే పర్మిషన్ గ్రంథి శ్రీనివాస్ బయట కూడా ఎలా పోరాటం కొనసాగిస్తూ వెళ్దామంటే కనీసం మే నెల దాకా కూడా సమయం ఇవ్వకుండా, ఏదైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండమైన మెజారిటీ ఇస్తే సంవత్సర కాలం కూడా మనం వేచి ఉండకుండా వెంటనే ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా సూపర్ 6 అమలు చేయలేరు అని చెప్పిన వ్యక్తి అమలు చేయమని అడగడం ఎంతవరకు న్యాయం నాకు అర్థం కావడంలా. అంతేకాదు, రాజకీయంగా ప్రజలందరికీ తెలుసు, అలాగే భీమవరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా ఏంటంటే, ఏదో గ్రంథి శ్రీనివాస అనే వ్యక్తి ప్రజలు గెలిపించారు నన్ను. నేను గెలిచానంటే నన్ను ప్రజలు గెలిపించారు. నేను ఎవరినో ఓడించానని నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వాలా. 2019లో కూడా గెలిచినప్పుడు నేను గెలిచానన్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో నాకు సుమారు 79,000 అంటే 80,000 ఓట్లు వచ్చింది. కానీ 2019లో ఎన్ని వచ్చినాయి అంటే 70,000 ఓట్లు వచ్చినాయి.
ఓడిపోయినప్పటికన్నా నెగ్గినప్పుడు 10,000 ఓట్లు తగ్గింది. దాంట్లో కూడా లెక్కేసుకుంటే కనుక ఒక 4,000 ఓట్లు క్రాస్ చేశారు. 66,000 ఓట్లే వచ్చినట్టు లెక్క. గెలిచిన ఫీలింగ్ కానీ, గర్వం కానీ, అహంకారం కానీ ఎప్పుడు కూడా నేను ప్రదర్శించలేదు. భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా, అలాగే రాష్ట్రంలో కూడా నాకు తెలుసున్నంత వరకు, నేను నమ్మినంత వరకు అరే గ్రంథి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి ఒళ్ళు కూడా నాకు చెప్పడం విన్నాను. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయాలనుకున్నప్పటికీ కూడా గ్రంథి శ్రీనివాస్ అండ్ అవంతి శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా వస్తూ ఉన్నారు సార్. ఎన్నికల ప్రచారంలో మాత్రం పవన్ కళ్యాణ్ మీద ఒక రేంజ్లో విరుచుకుపడ్డ పరిస్థితి. ఏముంది అదే నేను చెప్పేది, రాజకీయాల్లో విలువలు లేవు. ఇందులో ఇద్దరు నాయకులు మనం ఐడెంటిఫై చేసి అనాల్సిన అవసరమే లేదు. ఇది ఇప్పుడు ఇక్కడ అవంతి శ్రీనివాస గ్రంథి శ్రీనివాస ఇష్యూ కాదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి, జనసేన, టీడీపీ కాదు, అన్ని పార్టీలకు ఇదే అనుభవం. మెజారిటీ నాయకులు ఇలాగే ఉన్నారు. కమిటెడ్గా పార్టీతో లాయల్గా ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది లెక్క పెట్టుకోవాలి. పార్టీలు కూడా అలాగే ఉన్నాయి. బయట పార్టీ నుంచి వచ్చిన వారికి అందరూ లెక్కిస్తున్నారు. సొంత పార్టీలో ఏళ్ల తరబడి పనిచేసినా కూడా గుర్తింపు ఉండదు. ఇప్పుడు మీకు వైసీపీ నుంచి వచ్చిన వారిని చంద్రబాబు నాయుడు 5 మంత్రులను చేయలేదా? వైసీపీ వాళ్ళు కూడా ఎంతమందిని వాళ్ళకి అప్పటికే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు చేయలేదు కానీ మనం చూసాం కదా. అందువల్ల మీకు రాజకీయాల్లో ఆ విలువలు లేవు. అందువల్ల అధికారంలో ఉన్నప్పుడు పొగుడుతూనే ఉంటారు నాయకుడిని, ప్రత్యర్థుల్ని ఏకిపారేస్తూనే ఉంటారు. అధికారం అయిపోయినాక మళ్ళీ ఒక్కసారి అధికారం అయిపోయినాక మళ్ళీ మారిపోతుంటారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఉన్నంతకాలం ఆయన అవినీతిపరుడు, ఆయన అన్నీ ఒకసారి జనసేనలు చేరినాక ఆయన నీతివంతులు మారలేదా? సో పాలిటిక్స్ అనేది ఆ స్థాయికి దిగజారాయి. ప్రజలకే ఒక రకమైన అసహ్య వేసే స్థాయికి రాజకీయాలు దిగజార్చారు. ఇందులో వ్యక్తులు, పార్టీల కన్నా కూడా రాజకీయ ప్రక్రియ ఏమాత్రము విలువలు లేకుండా, సిద్ధాంతాలు లేకుండా ఉండిపోయాయి. నాయకులు అలాగే ఉన్నారు, పార్టీలు కూడా అలాగే ఉన్నాయి, పార్టీ అధినాయకులు కూడా అలాగే ఉన్నాయి. ఎవరి అవసరాలు వాళ్ళు ఎందుకు వెళ్తారో అనేక కారణాలు ఉండొచ్చు. ఒత్తిళ్ళు ఉండొచ్చు ప్రభుత్వాలు మారినాక, లేదు జెన్యూన్గా గ్రీవెన్సెస్ ఉండొచ్చు, తమకు అడిగిన పదవి ఇవ్వకపోవడమో అలాంటివి ఏమైనా ఉండొచ్చు, స్థానికంగా ఉండే ఇష్యూస్ ఉండొచ్చు, రాజకీయ అవకాశాల కొరకు, అవసరాల కొరకు వెళ్ళొచ్చు. చాలామంది పాలిటిక్స్కు, బిజినెస్ కూడా నెక్సెస్ అయినాయి. అధికారం పోవడంతోనే తమ వ్యాపారాలకు సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనకు క్లాసిక్ ఎగ్జాంపుల్ 2019 వరకు నారాయణ చాలా కీలక పాత్ర పోషించారు తెలుగుదేశం ప్రభుత్వంలో. 19 to 24 నారాయణ ఎక్కడ కనబడ్డాడు మీరు చూడండి. ఎక్కడ మీకు కూడా కనిపించలే. ఆయన ఇన్స్టిట్యూషన్ నడుపుకుంటున్నారు. మళ్ళీ ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా వచ్చారు, మళ్ళీ మంత్రి అయ్యారు సేమ్. ఎందుకు మరి అంతమంది తెలుగుదేశంతో లేడా అంటే ఉన్నాడు, లేని దీంట్లో మళ్ళీ ఎట్లా వస్తాడు? కానీ అప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల కాస్త ఆయన యాక్టివిటీ వెనక్కి తగ్గాడు. ఇలా ఉదాహరణగా ఎందుకు చెప్తున్నట్టే ఒత్తిడి వల్ల కావచ్చు అది. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వంతో ఘర్షణ పడితే చాలా సమస్యలు వస్తాయి. అందువల్ల ఇలా అనేక ఫ్యాక్టర్, కొంతమంది కేసులు ఉండొచ్చు, కొంతమంది రాజకీయ వేధింపులకు భయపడవచ్చు, లేదా పదవులు కావచ్చు. ఇంకోటి కూడా ఏమవుతుంది, రేపు మళ్ళీ రేపు వైసీపీ పవర్లోకి వస్తే మళ్ళీ జరిగింది అనుకోండి, చేర్చుకోవడం జగన్. ఇప్పుడు ఎవరు దూరం, ఇలా శాశ్వతంగా దూరం అంటూ ఉండదు. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా రేపు మళ్ళీ కాలం కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా రాజకీయం మారింది అనుకోండి, మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ నేనేదో అనుకున్నా, పవన్ కళ్యాణ్ కానీ ఇట్లా నాన్న ఊహించలేని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మించిన నాయకుడే లేడు, నేను తప్పర్థం చేసుకున్నా, నాకు అప్పుడు ప్రజలు, కార్యకర్తలు అటువైపు పనిచేయమని చెప్తున్నారని మళ్ళీ పోతారు. ఎందువల్ల పాలిటిక్స్ అనేది విలువలు లేవు, సిద్ధాంతాలు లేవు. ఇందులో ఎవరు తప్పు? అవంతి శ్రీనివాస్ మొదటి వ్యక్తి కాదు, గ్రంథి శ్రీనివాస్ మొదటి వ్యక్తి కాదు. ఆ మాటకైతే వైసీపీ మొదటి పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి మొదటి పార్టీ కాదు. ఇది దేశమంతటా జరుగుతున్న పరిణామమే కదా. ఇలా కొత్తగా ఏమున్నది? ఇప్పుడు ఏ పార్టీ నుంచి అతీతం చెప్పాడు, బీజేపీ నుంచి వెళ్ళిపోలేదా? ఈవెన్ బీజేపీ లాంటి పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు తెలంగాణలో మనం చూడలేదా, అన్న మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారడం, అదో పెద్ద ప్రతిష్టాత్మకమై కాస్ట్లీయెస్ట్ బై ఎలక్షన్ అయింది. అమిత్ షా వచ్చి మీటింగ్లో పాల్గొన్నాడు. ఏం జరిగిన తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ క్యాండిడేట్ కాలేదా? సో అందువల్ల ఇవి ఒక్కరు కాదు కదా, ఇది ఇప్పుడు ఎంతమంది మారతలేరు ఇటు అటు ఇటు. అందువల్ల దిస్ ఈజ్ నాట్ అన్యూజువల్. రాజకీయాల్లో మారకపోతే ఆశ్చర్యం. సార్
అంటే ఇప్పుడు ఇద్దరు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పలేదు సార్. బట్ అవంతి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు ఏదో ఒక పార్టీలోకి త్వరలో వెళతాను అని చెప్పి. రంది శ్రీనివాస్ కూడా ఏదో ఒక పార్టీలోకి వెళ్ళే ప్రయత్నాలు అయితే ఆయన చేస్తూ ఉన్నారు. అంటే పార్టీకి వెళ్ళే అవసరం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ జాయిన్ చేసుకుంటుంది. వీళ్ళకి ఏదో ఒక పార్టీ అవసరం అన్నది ఇప్పుడు వాస్తవం కావాలి. కానీ అవంతి శ్రీనివాస్ గతంలో టీడీపీలో ఎంపీగా కూడా పనిచేశారు కాబట్టి ఆయన టీడీపీలోకి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నట్టుగా నిన్న మీడియాలో ప్రచారం జరిగింది సార్. అవంతి వైసీపీకి రిజైన్ చేసిన వెంటనే బుద్దా వెంకన్న, ఆ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, ఒక ట్వీట్ చేశారు. ఒకసారి ట్వీట్ చూపించండి. ఓసరవల్లి అవంతి శ్రీనివాస్, నీలాంటి ఓసరవల్లిలు మాకేం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలుసు వైసీపీ ప్రభుత్వంలో నాయకులు సర్వం నాకేశారని. అందులో నువ్వు జగన్ రెడ్డి కూడా భాగస్వాములే. నీకు రాజకీయ జన్మ ఇచ్చిన చిరంజీవి గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారికి ద్రోహం చేశావు. నీకు రాజకీయ పునర్జన్మ ఇవ్వడమే కాదు, గల్లీ స్థాయి వ్యక్తివైన నిన్ను ఢిల్లీలో పెట్టిన చంద్రబాబు గారిని అవమానించావు. నీ సానుభూతి ఈ కూటమి ప్రభుత్వానికి ఏమీ అవసరం లేదు అని చెప్పి వాస్తవంగా 2009లో ప్రజారాజ్యం నుంచి అరంగేట్రం చేశారు అవంతి శ్రీనివాస్. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఎంపీ కూడా అయ్యారు సార్. ఇద్దరికి అన్యాయం చేసావు, ఇప్పుడు నీ సానుభూతి మాకు అవసరం లేదు అనేది బుద్దా వెంకన్న. ఇప్పుడు డిసైడ్ చేసేది బుద్దా వెంకన్న కాదు కదా, చంద్రబాబు నాయుడు కదా డిసైడ్ చేస్తుంది. నేను చంద్రబాబు నాయుడుతోనో పవన్ కళ్యాణ్తోనో మాట్లాడుకుంటాడా వైసీపీ రిజైన్ చేస్తుంటాడా? మీకు ఆ డౌటే లేదు. ఇప్పుడు ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడుతోనో పవన్ కళ్యాణ్తోనో ముందు మాట్లాడుకొని రిజైన్ చేస్తారు. లేకపోతే ఇక్కడ అక్కడ ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ మీద ప్లాట్ఫామ్ 1, 2, 3 ఉంటారు కానీ ప్లాట్ఫామ్ లేకుండా ట్రైన్ ఎట్లా ఎక్కుతారండి రాజకీయాల్లో. సో అందువల్ల బుద్దా వెంకన్న చేతిలో ఉండదు. ఏం జరిగింది, బాలినేని శ్రీనివాస్ రెడ్డి వస్తున్నప్పుడు అక్కడ లోకల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పాలి, ఆయన పేరు జనార్దన్ అనుకుంటా. మళ్ళీ అభ్యంతరం చెప్పాడు కదా, అభ్యంతరం ఏమైనా అయిందా? బాలినేని చేర్చుకోలేదా పవన్ కళ్యాణ్ పార్టీలో? సో అందువల్ల ఇది ఏముంది, ఇప్పుడు ఇది స్థానికంగా ఉండే నాయకుల మధ్య ఆ విభేదాలు ఉంటాయి, రాజకీయ ఆధిపత్యం కొరకు ఫైట్ ఉంటుంది. ఈయనే కదా ఇప్పుడు మీకు రకరకాల ఘర్షణలు ఉంటాయి, అవన్నీ సహజం. అయినా పార్టీ కోసం, పార్టీ విశాల ప్రయోజనాల కొరకు సర్దుకుపోవాలని వీళ్ళు చెప్తారు, నాయకుడు చెప్తాడు. పార్టీ ప్రయోజనం అంటే నాయకుడి ప్రయోజనమే, వేరే ప్రయోజనమే ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు మీరు లిస్టు తీయండి, ఏ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఎంత శాతం ఉంటారో చూడండి. ఇటు మారిన వాళ్ళు ఎక్కువ శాతం ఉంటున్నారు. ఇలా ఇప్పుడు ఎవరిని విమర్శించారు? బొత్స సత్యనారాయణ విజయమని విమర్శించి వైసీపీలో పెద్ద నాయకుడు కాలేదా? ఇప్పుడు శాసన మండలిలో ప్రతిపక్ష నేత కూడా కదా. సో ఇందులో ఎవరిని విమర్శించలేదు, ఎవరిని అనలేదు. వీళ్ళంతా ఇప్పుడు అవంతి శ్రీనివాస్ ఒక్కడే మొదటిసారి ప్రపంచంలో అవినీతి వీళ్ళందరినీ అందరూ ఇదే పని కదా, ఒక్కరు కాదు కదా, అసలు పార్టీలే అంతే కదా. ఇప్పుడు మీకు 2014కు ముందు అసలు బీజేపీ లాంటి కమ్యూనల్ పార్టీతో మేము ఉండము అని టీడీపీ తెగదంపులు చేసుకోలేదా 2004 తర్వాత? మళ్ళీ 14లో కలవలేదా? మళ్ళీ 18లో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన మోడీ అంటూ మోడీ పైన పర్సనల్గా ధర్మ పోరాట దీక్షలు చేయలేదా? మళ్ళీ 24లో కలవలేదా? ఇప్పుడు జనసేన బీజేపీ వాయించే కాకినాడ సభలో హిందీలో కూడా చెప్పలేదా మోడీ అమిత్ షాల పైన? సో వాజ్పేయి అంటారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ కలవలేదా? పవన్ కళ్యాణ్ అంతకుముందు లోకేష్ పైన విమర్శలు చేయలేదా? లోకేష్ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయలేదా? అందువల్ల ఇది ఏమి వ్యక్తుల సమస్య కాదు, ఇది నేను అందుకే చెప్పేది. పార్టీలు కూడా ఇలాగే మారుతున్నాయి కదా. అసలు తెలుగుదేశానికి ఆ తలుపులే మూసేసినాయని అమిత్ షా చెప్పలేదా? మళ్ళీ ఆయన అమిత్ షాని తలుపులు తెరవలేదా? సో మీకు తిరుపతికి వచ్చినప్పుడు నల్ల జెండాలు ప్రదర్శన చేయలేదా? రాళ్ళు ఇసరలేదా? అసలు భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తారని చంద్రబాబు నాయుడు అనలేదా? చంద్రబాబు నాయుడు ఏ హై ఓ హై మోడీ అనలేదా? ఓ ఏటీఎం కార్డు అంటూ మాట్లాడలేదా? మీ మామకు వెన్నుపోడు పొడిచినావు, నువ్వు మిత్ర పక్షాలు మారుస్తావు, ఓడిపోతావు అని ఇన్నలే మోడీ. అందువల్ల ఎంత తక్కువ మాట్లాడుకుంటారు రవిశంకర్ గారు అంత మంచిది. ఈ పాలిటిక్స్ గురించి మనకంత హెవీ ఇంట్రెస్ట్ ఉండి అందులో అసలు ఊగిపోవాల్సిన అవసరం లేదంట. నేను విశ్లేషణ వరకు చేయాలంటే లెట్ us నాట్ బికమ్ ఎమోషనల్, ఇవన్నీ సహజం. సో అందువల్ల ఇదేమీ పెద్ద సమాజం కోసం, దేశాన్ని ఉద్ధరించడం కోసం రాజకీయాలు లేవు ఇవాళ రోజు పరిస్థితుల్లో. అయితే రాజకీయాలు మనం తప్పదు కనుక విశ్లేషిస్తున్నాం, కానీ అందులో ఎమోషనల్ అయిపోయి అదేదో లలిత శాస్త్రీయ సంగీతాన్ని ప్రేమించేవాడు అందులో మైమర్చిపోయి పరవశించాల్సిన అవసరం లేదు. మనం క్రిటికల్గా ఎక్స్పోజ్ చేసి వదిలేయాలి. లెట్ us నాట్ బి టూ ఎమోషనల్ ఆన్ లోకల్ పాలిటిక్స్. ఇవి పాలిటిక్స్లో ఇలా రోజు జరుగుతాయి. దానికన్నా అసలు ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాలపైన కాస్తంత మనం
ప్రోబ్ చేయడం వల్ల ఎక్కువ సమాధానానికి ఉపయోగం. ఎందుకు అర్బన్ కన్జంప్షన్ పడిపోయింది, ఎందుకు మధ్యతరగతి ఆదాయాలు పడిపోతున్నాయి, ఎందుకు ఎకనామిక్ గ్రోత్ 5.4%కి పడిపోయింది, ఎందుకంటే ఇంత లోయెస్ట్ లెవెల్కి ఎకనామిక్ గ్రోత్ ఎందుకు పడిపోయింది, ప్రైవేట్ రంగంలో ప్రాఫిట్స్ ఏమో పెరుగుతున్నాయి, వేజెస్ ఏమో తగ్గుతున్నాయి, ఎందుకు ఈ రీజన్ ఏంటి, ఇలాంటివి చర్చించుకోవడం వల్ల సమాజానికి ఉపయోగం అని చెప్పి నేను రాజకీయాలు మాట్లాడొద్దని అంటలేను. మనమే మాట్లాడుకుంటున్నాం కదా. అంటే ఎక్కడ పరిధులు మించి ఎమోషనల్ అయిపోవాల్సిన అవసరం లేదు మీడియా అంటాను. కానీ మీడియా ఏంటంటే ఈ పాలిటిక్స్లో మునిగి తేలి, ఇప్పుడు మీకు ప్రపంచంలో చాలా దేశాల మీడియాలో ఇలా ఉండదు. మన మీడియాలోనే పాలిటిక్స్ అనేది చాలా హెవీ. పాలిటిక్స్ ఖచ్చితంగా మాట్లాడాలి, కానీ సమాజంలో పాలిటిక్స్ మించి చాలా అంశాలు ఉంటాయి. అది వాస్తవాన్ని గమనించాలి. ఇది రొటీన్ పొలిటికల్ డెవలప్మెంట్స్. ఏముంది, నాయకులు మారుతుంటారు అటు ఇటు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ ఉంటారు, కానీ చాలా స్కూళ్ళల్లో తెలుగు మీడియం కనుమరుగైపోతుంది సార్. బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు చూపుతూ ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఈసారి 1వ తరగతిలో 0.33% తెలుగు మీడియం అడ్మిషన్లు. సర్కార్ బడుల్లో కూడా 6.71% పరిమితం అవుతుంది సార్. 2008 నుంచే సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. 2014 తర్వాత క్రమక్రమంగా తెలుగుకు దూరం అవుతున్న పరిస్థితి. ఈసారి గవర్నమెంట్ స్కూళ్లలో 10% లోపే తెలుగు అడ్మిషన్లు. 2వ తరగతిలో 11%, 7వ తరగతిలో 14%, 10వ తరగతిలో 24% తెలుగు. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లలో అంతా ఆంగ్లమయమే. తెలుగు మీద అభిమానం ఉండడం వేరు. ఏ స్టూడెంట్ కెరీర్ బాగుండాలైనా, మంచి మంచి ఉద్యోగాలు రావాలైనా ఇంగ్లీష్ ఉండాలి కదా అని చెప్పి అందరూ పేరెంట్స్ అనుకుంటారు కదా సార్. ఈ పరిస్థితిని ఏ రకంగా చూడాలి? అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, చాలా పెద్ద డిబేట్ నడిచింది. ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తీసేస్తున్నాడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక? పోనీ ఇంగ్లీష్ మీడియాన్ని డిస్కరేజ్ చేస్తున్నాడా? ఎక్కడా లేదు. అసలు ఆ టాపికే లేదు, ఆ ప్రస్తావన లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ మాట్లాడారు కదా. అఫ్కోర్స్ అప్పుడు మాలాంటి వాళ్ళని కూడా చెప్పింది 2 మీడియా ఉండాలి. కానీ ప్రజలే తెలుగుని చదవకపోతే ఎవరు చేయగలిగింది ఏముంటుంది? ఇప్పుడు ఏమవుతుంది అంటే దేశ భాషలందు తెలుగు లెస్స కాదని ఎవరు అంటలేరు. ఇప్పుడు తెలుగు మీడియం చదువుతలేరు అన్నంత మాత్రాన తెలుగు మీద అభిమానం లేదని అనుకోవడం పొరపాటు. తెలుగు రాదని అనుకోవడం, తెలుగు రాదని ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం చదివాను, 7వ తరగతి. నాకు తెలుగు రాదా? నేను తెలుగులో పద్యాలు కూడా చెప్పగలుగుతాను, తెలుగులో కవిత్వం కూడా రాశాను గతంలో. మరి నాకు తెలుగు బాగానే వచ్చింది కదా. సమస్య ఏంటంటే తెలుగు ఇంగ్లీషు 2 భాషలు రావచ్చు, 3 భాషలు రావచ్చు, ఏ భాష సరిగా రాదు. ఇప్పుడు ప్రాబ్లం అది. తెలుగు ఇంగ్లీష్ కాదు. ఇప్పుడు మనకు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఆ క్యూరియాసిటీ ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ప్రపంచం మారిపోతుంది రవిశంకర్. ఇప్పుడు మీకు నాలెడ్జ్ కూడా మారిపోతుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఎకనామిక్స్ చదవలేను నా లైఫ్లో. ఐ వాజ్ నెవర్ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ మై లైఫ్. మరి నేను ఎకనామిక్స్ మాట్లాడతలేనా? ఐ వాజ్ నెవర్ స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఫార్మల్గా పిహెచ్డి జర్నలిజం మీద మా డిపార్ట్మెంట్ లేకపోతే పొలిటికల్ డిపార్ట్మెంట్లో పిహెచ్డి చేశాను. బట్ ఇది బేస్డ్ ఆన్ జర్నలిజం ఓన్లీ. మరి నేను ఎప్పుడు మా మిస్సెస్ ఎంఏ ఎగ్జామ్ రాసేటప్పుడు పొలిటికల్ సైన్స్ ఆమెకు చెప్పడానికి చదివాను. మరి నేను ఎలక్ట్రానిక్స్ చదివాను, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్. మరి నేను ఎకనామిక్స్ మాట్లాడుతున్నా, పాలిటిక్స్ మాట్లాడుతున్నా. ఎన్నడూ లా చదవలేదు నా లైఫ్లో. నెవర్ స్టూడెంట్ ఆఫ్ లా. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విశ్లేషించడం లేదా? అందువల్ల నేను ఓన్లీ ఎలక్ట్రానిక్స్ మాట్లాడతలేం కదా. అందువల్ల ఈ నాలెడ్జ్ అనేది నీకు ఆ అక్విజిషన్, విజ్ఞానాన్ని నేర్చుకోవాలి, భాష నేర్చుకోవాలని కోరిక ఉంటే డెఫినెట్గా నేర్చుకోవచ్చు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సిపి బ్రౌన్ అనే ఆంగ్ల అధికారి తెలుగు నేర్చుకోవడమే కాదు, తెలుగు నిఘంటువే రాశాడు కదా. ఇంగ్లీష్ టు తెలుగు మామూలు విషయం కాదు కదా, తెలుగు నిఘంటువే రాయడం. అందువల్ల సమస్యల భాషను బోధించే పద్ధతి, భాషను నేర్పే పద్ధతి, భాష పట్ల ప్రేమ కలిగించే పద్ధతి పోతుంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా తెలుగు కనుక బాగా బోధించితే నీకు ఇంగ్లీష్ మీడియం చదివినా తెలుగు అద్భుతంగా వస్తుంది. కానీ నువ్వు తెలుగు మీడియం బోధించి తెలుగు సరిగా బోధించలేదనుకోండి, తెలుగు నేర్చుకోలేదనుకో, తెలుగు మీడియం చదివిన వాళ్ళకి తెలుగు ఎంతమందికి వస్తుంది? ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం చదివాను, తెలుగు మీడియం చదివిన వాళ్ళు పట్టుకరండి, తెలుగు పద్యాలు ఇద్దరు ఎవరు బాగా చెప్తారో చూద్దాం, నీకు తెలిసిపోతుంది కదా. సో అందువల్ల ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలుగు మీద ప్రేమ, నీకు ఆ తెలుగు భాష మీద ప్రేమ ఉండాలి. ఇంగ్లీషు నువ్వు అవునన్నా కాదన్నా ఇట్ ఇస్ ఎ లాంగ్వేజ్ విచ్ హ్యాస్ ఎ మొబిలిటీ, ఎకనామిక్గా, సోషల్గా కాదని అనలేం కదా. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వారు నేషనల్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ యూనివర్సిటీ ఉంది, వాళ్ళు ఒక పరిశోధన జరిపారు. వాళ్ళ పరిశోధన మీకు ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అది. సో ఆ రిపోర్ట్ ప్రకారం
ఇంగ్లీషు చదివితే నీకు ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. అయితే దీనికి మీరు ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే అవసరం లేదు. మీరు ఇంగ్లీష్ ఛానల్లో కెమెరామెన్ శాలరీ తీసుకోండి, తెలుగు ఛానల్లో కెమెరామెన్ శాలరీ తీసుకొని తెలిపోతుంది. తెలుగు ఛానల్లో 25,000 30,000 ఉంటుంది, ఇంగ్లీష్ ఛానల్లో 50,000 60,000 ఉంటుంది, ₹1,00,000 ఉంటుంది. మీరు ఒక ఇంగ్లీష్లో ఇప్పుడు తెలుగు ఛానల్లో మీరు మాట్లాడండి, గెస్ట్ని పిలవండి. ఇంగ్లీష్ ఛానల్లో గెస్ట్ పిలిస్తే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 3,000, ఎవ్రీ 1 hour 5,000 ఇస్తారు. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చినోడికి అడ్వాంటేజ్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మీకు ఇంగ్లీష్లో సబ్ ఎడిటర్కి శాలరీ ఎంత, తెలుగులో సబ్ ఎడిటర్ శాలరీ ఎంత? ఎందుకు మరి? ఇది మన జర్నలిజంలోనే ఉంది. ఇక బయట నీకు ఎంత తేడా ఉందో చూడండి. సో అందువల్ల ఇంగ్లీషు అనేది డెఫినెట్గా గ్లోబలైజ్డ్ ఎకానమీలో, లిబరలైజ్డ్ ఎకానమీలో ఇంగ్లీష్ ఈజ్ ఎ టూల్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. అందువల్ల ఇంగ్లీష్ పట్ల వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ ఈజ్ ఇప్పుడు ఇండియన్ లాంగ్వేజ్గా మారిపోయింది, దాన్ని ఫారిన్ లాంగ్వేజ్ అని కూడా అనలేము మనం. ఇప్పుడు మన ఇండియన్ లాంగ్వేజ్ కాదా, మన వాళ్ళే బోలెడు మంది, అమెరికాలో 50 లక్షల మంది ఉన్నారు మన భారతీయులు, మరి వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడుకుంటలేరా? అందువల్ల ఒక భాష పట్ల వ్యతిరేకత అవసరం లేదు. అయితే తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సాహిత్యము, వీటిపైన ప్రేమ మన కుటుంబాల్లో కల్పించాలి, మనలో కలగాలి. అది అన్ఫార్చునేట్లీ పోతుంది. అది ఇంగ్లీష్ మీడియం సంబంధం లేదు, తెలుగు మీడియంలో ఉండడం లేదు. నా పాయింట్ అది. ఇప్పుడు మీరు తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా పోతున్న తెలుగు పద్యాలు చదవగలుగుతారో నాకు చెప్పండి. తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఎక్కడుందా? పోయి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి ఏమైనా హ్యామ్లెట్ చదివారా, చార్లెస్ డికెన్స్ ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ చదివారా, వార్ అండ్ పీస్ బై లియో టాల్స్టాయ్ చదివారా? ఏం చదివారు చెప్పండి. అందువల్ల భాష నేర్పించే పద్ధతి ఇంగ్లీషా తెలుగు అని కాదు, సబ్జెక్ట్ నేర్చుకున్నావా లేదా, భాష మీద ప్రేమ ఉందా లేదా అని. అందువల్ల ఇదేదో ఇంగ్లీష్ మీడియం వర్సెస్ తెలుగు మీడియం అనే బైనరీ. మళ్ళీ ఇందులో హిపోక్రసీ ఏంటంటే ఈ మాట్లాడే వాళ్ళంతా వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు. మళ్ళీ ఎక్కడో కాదు. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ మీద ప్రేమ లేకుండా మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించరా? నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవలేదా? నా కొడుకు నా బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదివాడు. మరి నేను ఉపన్యాసం ఇస్తే ఎట్లా? నాకు తెలుగు నేర్చుకోవాలి, తెలుగు మీడియం చదవాలి అని. మన బిడ్డలోమో ఇంగ్లీష్ మీడియం చదవాలి. డబ్బులున్న వల్ల పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతారు. కానీ పేదవాడికి మాత్రం తెలుగు మీద ప్రేమ ఉండాలి కదా, తెలుగు భాష పోతే ఎట్లా అంటారు. మరి నువ్వేది చదివించలేదు చెప్పండి, నువ్వేది చదివించలేమా నీ పిల్లల్ని? అంటే నీ పిల్లలకి ప్రపంచంలో రావాలి, పేదవాడి పిల్లలు మాత్రం అక్కడే ఉండాలి. ఇది ఎక్కడ లాజిక్ అండి? నిజంగానే మొత్తం తెలుగు మీడియం పెడితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే డెఫినెట్గా మాతృభాషలో, ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటే ఒక బిడ్డ మేధస్సు పెరుగుతుంది, అనుమానమే లేదు. అది దాంట్లో డిస్ప్యూట్ లేదు. అనేక సైంటిఫిక్ స్టడీస్ వచ్చాయి. లాంగ్వేజ్ ఇంగ్లీష్లోనే ఉంటేనే వాళ్ళు నాలెడ్జబుల్ అవుతారని కూడా పొరపాటు. ఇప్పుడు జపనీస్, మీకు ఫ్రెంచ్, జర్మన్, చైనీస్ వీళ్ళు డెవలప్ కాలేదా? వీళ్ళు ఇంగ్లీష్తో డెవలప్ అయ్యారా? వాళ్ళ భాషల్లో డెవలప్ కాలేదా? కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే మనం అటు కాకుండా ఇటు కాకుంటున్నాం. మనం అటు కాకుండా మనకు నచ్చినా నచ్చకపోయినా ఇవాళ మీరు ఒక ఇష్యూ కావాలి. ఉదాహరణకు మీరు సిరియా వార్ మీద తెలుసుకోవాలి, లేదా తైవాన్ మీద తెలుసుకోవాలి. మీకు ఇంగ్లీష్ రాకపోతే తెలుసుకోగలరా చెప్పండి? తెలుగులో ఎన్ని సోర్సెస్ ఉన్నాయి చెప్పండి? మీకు కంటెంట్ గూగుల్లో కొట్టండి, తెలుగులో మీరు కొట్టండి సిరియా యుద్ధం, ఎన్ని వస్తాయి ఆర్టికల్స్, ఎంత స్టాండర్డ్ మెటీరియల్ వస్తుంది. అదే మీరు ఇంగ్లీష్లో కొట్టండి, మీకు సిరియా వార్ పైన, మీకు తైవాన్ హిస్టరీ పైన ప్రపంచంలో అత్యంత క్రెడిబుల్ అండ్ ఆథెంటిక్ సోర్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏం చేయగలుగుతాం మనం? మరి అదంతా లిటరేచర్ అంతా అక్కడ ఉంది కదా. గ్లోబల్ ఎకానమీ ఎలా ఉంది అని మీరు తెలుగులో చదవాలనుకోండి. వరల్డ్ ఇప్పుడు నా అమెరికాలో ట్రంప్ టారిఫ్ విధిస్తున్నాడు, దీని ప్రభావం ఏంటి గ్లోబల్ ట్రేడ్ పైన నాకు నిన్న చదవాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. గ్లోబల్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ కావాలి, గ్లోబల్ ట్రేడ్ ట్రెండ్స్ కావాలి. గ్లోబల్ ట్రేడ్ అని నాకు తెలుగు ఎక్కడ దొరుకుతాయో చూడండి. నేను ఛాలెంజ్ ఎక్కడ దొరకవు. మళ్ళీ నాకు ఎక్కడ దొరకాలి? వరల్డ్ బ్యాంక్ లిటరేచర్కి వెళ్ళి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఎందుకంటే నాకు డేటా కావాలి. మా కస్టమ్స్ సుంకం ఇప్పుడు టారిఫ్ వేస్తాను అంటున్నాడు కదా ట్రంప్. ఈ టారిఫ్స్, ఇంపోర్ట్ టారిఫ్స్ అంటే కస్టమ్స్ డ్యూటీస్, ఇవి అమెరికా ట్యాక్స్ ఇన్కంలో ఎంత షేర్ అని కావాలి. ఇది ఎక్కడ దొరుకుతుంది? నాకు ఏ తెలుగులో దొరుకుతుందా? మీకు ఇప్పుడు నేను వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ తీశాను. అమెరికా ప్రభుత్వానికి వచ్చే మొత్తం పన్నుల ఆదాయంలో 3.241% కస్టమ్స్ డ్యూటీ నుంచి వస్తుంది, 45.3% ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది, మీకు 21.9% సోషల్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ నుంచి వస్తుంది, 15.6% కన్జంప్షన్ ట్యాక్స్ నుంచి వస్తుంది, మీకు 15.7%, 10.6% ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి వస్తుంది, 6.5% కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి వస్తుంది. ఇది నాకు ఎట్లా వచ్చింది? తెలుగులో దొరుకుతుందా నాకు చెప్పండి మీరు? నాకు తెలుగు దొరుకుతుందా? ఇది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. నాకు ఇంగ్లీష్ వచ్చి కనుక నేను వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చదివేటాను. ఇక మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం,
మాకు తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్, ఇది పచ్చి అబద్ధం. నేనే ఉదాహరణ, నేను ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో చదువుకున్నా. నార్మల్ ప్రభుత్వ పాఠశాలలో బెల్లంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో 6వ తరగతి దాకా చదువుకున్నా. 7వ తరగతి మందమర్రిలో చదువుకున్నా, 7 నుంచి 10 దాకా. సింగరేణి కాలేజ్ హై స్కూల్లో చదివాను. ఇవేవి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కాదు, ఇంటర్నేషనల్ స్కూల్ కాదు. నేనే ఇంటర్నేషనల్ స్కూల్ చదవలేదు. ఆదిలాబాద్ జిల్లా మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా అత్యంత వెనుకబడిన జిల్లా విద్యారంగంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మన యొక్క సాధారణ స్కూల్ టీచర్ కుటుంబంలో పుట్టాను. మరి నాకు ఇంగ్లీష్ రాలేదా? నేను ఎందుకు నీకు ఇంగ్లీష్లో నేను భారతదేశంలో ఉన్న అన్ని పత్రికలకు రాస్తాను, టాప్ వెబ్సైట్స్కి ఇప్పటికీ రాస్తుంటాను, నేషనల్ ఛానల్స్ అన్నింటిలో మాట్లాడాను. మరి నాకు ఎట్లా వచ్చింది ఇంగ్లీషు? మీరు లండన్ ఫైనాన్షియల్ టైమ్స్ కూడా నన్ను కోట్ చేసింది. మరి ఎట్లా వచ్చింది నాకు ఇంగ్లీష్? నాకు తెలుగు వచ్చి ఇంగ్లీష్ వచ్చి ఈనాడులో 10 ఏళ్ల పాటు కాలం రాశాను. నీకు బ్రహ్మాండంగా తెలుగు రాగలను, ఇంగ్లీష్ రాగలను. మీరు గంట సేపు ఇంగ్లీష్లో మాట్లాడండి, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. పేపర్ మీద పెన్ను పెట్టుకోకుండా మీరు మొత్తం గంట సేపులో 15 నిమిషాలకు ఒకసారి ఆపండి మాట్లాడతాను. అట్లా చేశాను కూడా. మీకు జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ ఉపన్యాసాన్ని ట్రాన్స్లేట్ చేశాను, ఎన్ రామ్ ఉపన్యాసాన్ని ట్రాన్స్లేట్ చేశాను, డాక్టర్ అశోక్ మిత్రా ఎకానమిస్ట్, వీళ్ళందరినీ నేను పబ్లిక్ స్పీచర్ ట్రాన్స్లేట్ చేశాను. మనకు ఎట్లా వచ్చిందండి తెలుగు వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది కదా. అంతే అర్థమైంది. మనకు రాదు, ఇది రాదు. 56 అక్షరాల తెలుగు వచ్చినప్పుడు వత్తులు గుణితాలతో 26 అక్షరాలు ఇంగ్లీష్ రాదా? సమస్య ఏంటంటే మన ఇంగ్లీష్ నేర్పే పద్ధతి కూడా రాంగ్ ఉంది. అందువల్ల మనకు ఎడ్యుకేషన్, నువ్వు ఎన్ని చెప్పిన ఉపన్యాసాలు అల్టిమేట్గా ప్రజలు తమ సామాజిక ఆర్థిక మొబిలిటీకి ఉపయోగపడేటువంటి వైపుగా వెళ్తారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆ రకమైన అవకాశాన్ని ఇస్తుంది. ఇలా పేద బిడ్డల ఎంపవర్మెంట్ను మనం ఆపాలి అని చూడడం కరెక్ట్ కాదు, ఇంగ్లీష్ ఆపడం. అదే సమయంలో తెలుగు భాష కనుమరుగు కాకూడదు, తెలుగు సాహిత్యము మీద ఆసక్తి తగ్గకూడదు, తెలుగు చక్కటి తెలుగుదనాన్ని మన బిడ్డలకు నేర్పాలి. మీరు కావాలంటే తెలుగు బ్రహ్మాండంగా స్కూళ్ళల్లో నేర్పండి, మంచి తెలుగు టీచర్ని పెట్టి. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ అయినా పేరెంట్స్ అయినా అందరూ ఏమంటాం, మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడా, సైన్స్ టీచర్ ఉన్నాడా, తెలుగు టీచర్ ఉన్నాడు అంటావా? తెలుగు టీచర్ లేకపోతే స్కూల్లో పోయి పేరెంట్స్ గొడవ పెట్టుకుంటారు ఎక్కడన్నా? మీరు చెప్పండి, ప్రైవేట్ స్కూల్లో తెలుగు టీచర్ లేడు, మాకు తెలుగు వస్తలేదు, మా పిల్లలకు తెలుగు పద్యం వస్తలేదు అని అన్నయ్య గొడవ పెట్టుకుంటున్నారా? మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్ ఈ 3 టీచర్లు. అందువల్ల మనలో కూడా తప్పు ఉంది, సమాజంలో కూడా తప్పు ఉంది. అందువల్ల తెలుగు భాషను ప్రేమించుదాం, తెలుగు భాష నేర్పుదాం. అదే సమయంలో సమాజంలో ఎకానమీలో వస్తున్న మార్పుల రీత్యా అనివార్యంగా ఇంగ్లీష్ను యాక్సెప్ట్ చేయాల్సింది, ఇంకో మార్గం లేదు కదా మనకు.